హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో మిరియాల రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే జలుబు దగ్గు సమస్యలు ఏమైనా ఉంటే ఈ విధంగా ఒకసారి రసం పెట్టుకొని చూడండి. గ్లాసులతో తాగేంత టేస్టీగా ఉంటుంది. ఈ మిరియాల రసం దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలను వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి. ఈ విధంగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని కూడా చిటపటామని సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం చల్లారి పట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 7 లేదా 8 వెల్లుల్లిని తొక్క తీసేసి యాడ్ చేసుకొని దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలాగే మరీ బరకగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి రసం కోసం గిన్నెని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటామని బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే రసం అనేది చేదుగా ఉంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయని 50% వరకు ఫ్రై చేసుకోవాలి. కేవలం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక టమోటా అయితే సరిపోతుంది. మీకు ఒకవేళ టమోటా ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే 2ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టమోటాస్ త్వరగా కుక్ అవ్వాలంటే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని టమోటా బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసి రెడీగా పెట్టుకుందాం. చింతపండు లేకుండా కేవలం రసాన్ని మాత్రమే ఈ విధంగా మరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా రసాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి టమోటా ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, టమోటాస్ కొంచెం ఆల్మోస్ట్ ఉడికాయి మనకి. ఒకసారి గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే టమోటాస్ అన్నీ కూడా బాగా మెత్తగా కుక్ అవుతాయి. చూసారా, టమోటాస్ మనకి బాగా మెత్తగా కుక్ అయ్యాయి కదా. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు లేకుండా కేవలం చింతపండు జ్యూస్ని కూడా మాత్రమే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మీ పులుపుకు తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరియాల రసం పౌడర్ ఉంది కదా, ఈ రసం పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. రసం మరీ ఎక్కువ మరగకూడదు, అలానే మరీ తక్కువ మరగకూడదండి. ముందు 3 నిమిషాలు, తర్వాత ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా రుచికి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేస్తే సరి. టేస్టీ మిరియాల రసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చూసినా ముందు మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ.